ఇయ్యలేం, ఎందుకంటే అది మాకు అవమానకరం. అయితే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలాగా ఉండే పక్షంలో మాత్రమే మేము దీనికి అంగీకరించగలం. ఆ ఒక్క షరతుతో మీ మాటకు ఒప్పుకుని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము చేసుకుని మీ మధ్య నివసిస్తాం. అప్పుడు మనమంతా ఒకే జనంగా ఉంటాం. మీరు మా మాట విని సున్నతి పొందకపోతే మా అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాం అన్నారు. వారి మాటలు హమోరుకు అతని కుమారుడు షెకెముకు ఇష్టంగా ఉన్నాయి. ఆ యువకుడికి యాకోబు కూతురంటే ప్రేమ కాబట్టి అతడు ఆ పని చేయడానికి ఆలస్యం చేయలేదు. అతడు తన వంశం వారందరిలో పేరు పొందినవాడు. హమోరు అతని కుమారుడు షెకెము ఆ ఊరి ద్వారం దగ్గరికి వచ్చి తమ ఊరి ప్రజలతో మాట్లాడుతూ, ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కాబట్టి వారిని మన దేశంలో ఉండనిచ్చి దానిలో వ్యాపారం చేసుకొనిద్దాం. ఈ భూమి వారికి కూడా చాలినంత విశాలంగా ఉంది కదా. మనం వారి పిల్లలను చేసుకుని మన పిల్లలను వారికిద్దాం. అయితే ఒక విషయం, ఆ మనుషులు సున్నతి పొందినట్టుగానే మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే వారు మన మాటకు ఒప్పుకొని మనలో నివసించి ఒకే జనంగా కలిసి ఉంటారు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులు అన్నీ మనమవుతాయి కదా. ఎలాగైనా మనం వారి షరతుకు ఒప్పుకుందాం. అప్పుడు వారు మనలో నివసిస్తారు. దీనా అన్నల పగ. హమోరు అతని కుమారుడు షెకెము చెప్పిన మాటలు ఆ ఊరి ద్వారం గుండా వెళ్ళే వారంతా విన్నారు. అప్పుడు ఆ ద్వారం గుండా వెళ్ళే వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందాడు. మూడో రోజు వారంతా బాధపడుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారులు ఇద్దరు, అంటే దీనా సోదరులైన షిమ్యోను, లేవి, వారి కత్తులు తీసుకుని అకస్మాత్తుగా ఆ ఊరి మీద పడి ప్రతి మగవాణ్ణి చంపేశారు. వారు హమోరుని అతని కొడుకు షెకెముని కత్తితో చంపి షెకెము ఇంట్లో నుండి దీనాను తీసుకెళ్ళిపోయారు. తక్కిన యాకోబు కొడుకులు తమ సోదరుని చెరిపినందుకు చనిపోయిన వారు పడి ఉన్న చోటికి వచ్చి ఆ ఊరిపై పడి దోచుకున్నారు. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలో గాని పొలంలో గాని వారి ఆస్తి అంతా తీసుకుని వారి పిల్లలను, స్త్రీలను చెరపట్టి వారి ఇళ్లలో ఉన్న వస్తువులు సైతం దోచుకున్నారు. అప్పుడు యాకోబు షిమ్యోనును, లేవీని పిలిచి, మీరు ఈ దేశంలో నివసించే కనానీయులు, పెరిజ్జీయులు నన్ను అసహ్యించుకునేలా చేశారు. నా ప్రజల సంఖ్య తక్కువే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు. నేను, నా ఇంటివారు నాశనమవుతాం అన్నాడు. అందుకు వారు, మరి వేశ్య పట్ల చేసినట్టు మా చెల్లి పట్ల చేయవచ్చా అన్నారు. ఆదికాండము 35వ అధ్యాయము. దేవుడు బేతెల్లో దీవించడం. దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు అని చెప్పాడు. యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో, మీ దగ్గర ఉన్న అన్య దేవుళ్లను పారవేసి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుని మీ వస్త్రాలు మార్చుకోండి. మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి నేను వెళ్ళిన అన్ని చోట్ల నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను అని చెప్పాడు. వారు తమ దగ్గర ఉన్న అన్య దేవుళ్ళన్నిటినీ, తమ చెవి పోగులను యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు. వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమలేదు. యాకోబు అతడితో ఉన్న వారంతా కనానులో లూజుకు, అంటే బేతేలుకు వచ్చారు. అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి ఏల్ బేతేలు అని పేరు పెట్టారు. రిబ్కా దాది దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టి దానికి అల్లోన్ బాకూత్ అని పేరు పెట్టారు. యాకోబు
పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, కాని ఇప్పటి నుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. దేవుడు, నేను సర్వశక్తిగల దేవుణ్ణి, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు, ఒక జనాంగం, జాతుల గుంపు నీ నుండి కలుగుతాయి, రాజులు నీ సంతానంలో నుండి వస్తారు. నేను అబ్రాహాముకు ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను, నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను అని అతనితో చెప్పాడు. దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు. దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దానిమీద పానార్పణం చేసి దానిమీద నూనె పోశాడు. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. బెన్యామీను జననం, రాహేలు మరణం. వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి. ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో, భయపడవద్దు, ఈసారి కూడా నీకు కొడుకే పుడతాడు అంది. రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె, వీడి పేరు బెనోని అంది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచి ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకు రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది. ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్ ఏదేరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది. యాకోబు కొడుకులు 12 మంది. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు. యోసేపు, బెన్యామీను వీరు రాహేలు కొడుకులు. రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిరియతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను. ఇస్సాకు మరణం. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు. ఆదికాండము 36వ అధ్యాయము. ఏశావు వంశావళి. ఎదోము అనే మారుపేరు గల ఏశావు వంశావళి ఇది. ఏశావు హిత్తీయుడైన ఏలోను కూతురు ఆదా, హివ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామ, ఇష్మాయేలు కూతురు నెబాయోతు సోదరి అయిన బాసెమతు అనే కనాను యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఏశావుకు ఆదా ఎలీఫజును, బాసెమతు రగుయేలును కన్నారు. అహోలీబామ యూషును, యలామును, కోరహును కన్నది. వీరు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కొడుకులు. ఏశావు తన భార్యలను, కుమారులను, కూతుళ్లను, తన ఇంటివారినందరినీ, తన మందలను, పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటినీ తీసుకుని తన తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు. వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేకపోయారు. వారి పశువులు అధికంగా ఉండటం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు. కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏశావుకు మరొక పేరు ఎదోము.
శేయీరు జాతులు. శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు వంశావళి ఇది. ఏశావు కొడుకుల పేర్లు: ఏశావు భార్య ఆదా కొడుకు ఎలీఫజు, మరొక భార్య బాశెమతు కొడుకు రగూయేలు. ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని తిమ్నా, ఆమె కొడుకు అమాలేకు. వీరంతా ఏశావు భార్య అయిన ఆదాకు మనుమలు. రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతుకు మనుమలు. ఏశావుకున్న మరొక భార్య సిబ్యోను కూతురు అయిన అనా కూతురు అహోలీబామా. ఈమె ఏశావుకు కన్న కొడుకులు యూషు, యాలాము, కోరహు. ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు, కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు. ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఎదోము దేశంలో రగూయేలు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య బాశెమతు మనుమలు. ఇక ఏశావు భార్య అనా కూతురు అయిన అహోలీబామా కొడుకులు యూషు, ఎగ్లాము, కోరహు. వీరు అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు. ఎదోము దేశంలో ఆది నుండి నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దీషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు. లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా. శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా అనేవారు. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదలను మేపుతూ ఉండగా మొదటిసారిగా అరణ్యంలో ఉష్ణధారలు కనుగొన్నాడు. అనా కొడుకు దీషోను, కూతురు అహోలీబామా. దీషోను కొడుకులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అకాను. దీషాను కొడుకులు ఊజు, అరాను. హోరీయుల నాయకులు ఎవరంటే లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు. ఎదోము రాజులు. ఇశ్రాయేలీయుల మీద ఏ రాజు పరిపాలన చేయక ముందే ఎదోమును పరిపాలించిన రాజులు ఎవరంటే, బెయేరు కొడుకు బెల ఎదోములో పాలించాడు. అతని ఊరు దిన్హాబా. బెల చనిపోయిన తర్వాత బొస్రావాడైన జెరహు కొడుకు యోబాబు రాజయ్యాడు. యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడు హుషాము రాజయ్యాడు. హుషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బదదు కొడుకు హదదు రాజయ్యాడు. అతని ఊరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మస్రేకా వాడైన శమ్లా రాజయ్యాడు. శమ్లా చనిపోయిన తర్వాత నదీతీర ప్రాంతమైన రహబోతుకు చెందిన షావూలు రాజయ్యాడు. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కొడుకు బయల్హనాను రాజయ్యాడు. అక్బోరు కొడుకు బయల్హనాను చనిపోయిన తర్వాత హదరు రాజయ్యాడు. అతని ఊరు పాయు. అతని భార్య పేరు మహతబేలు. ఆమె మేజాహాబు మనుమరాలు అయిన మత్రేదు కూతురు. వారి వారి తెగల ప్రకారం వారి వారి ప్రాంతాల్లో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవంటే, తిమ్నా, అల్వా, యతేతు, అహోలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు,
మగ్దీయేలు, ఈరాము. వీరంతా తమ తమ స్వాధీనంలో ఉన్న దేశంలో తమ తమ నివాస స్థలాల ప్రకారం ఎదోము నాయకులు. ఎదోమీయులకు మూలపురుషుడు ఏశావు. ఆదికాండము 37వ అధ్యాయము. యోసేపు కలలు. యాకోబు తన తండ్రి పరదేశీయుడిగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. యాకోబు జీవిత వృత్తాంతం ఇది. యోసేపు 15 ఏళ్లవాడుగా ఉన్నప్పుడు తన సోదరులతో కూడా మందను మేపుతూ ఉన్నాడు. అతడు చిన్నవాడుగా తన తండ్రి భార్యలైన బిల్హా కొడుకుల దగ్గర, జిల్పా కొడుకుల దగ్గర ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడ్డ పనులను గూర్చిన సమాచారం వారి తండ్రికి చేరవేసేవాడు. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగి కుట్టించాడు. అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగబట్టి అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు. యోసేపు ఒక కల కని తన సోదరులతో దాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగబట్టారు. అతడు వారితో ఇలా చెప్పాడు, నేను కన్న ఈ కల మీరూ వినండి. అదేమిటంటే, మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి. అందుకు అతని సోదరులు, నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మా మీద నువ్వు అధికారివి అవుతావా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పెంచుకున్నారు. అతడింకొక కల కని తన సోదరులతో, ఇదిగో నేను మరొక కల కన్నాను. అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు. అతడు తన తండ్రితో తన అన్నలతో అది చెప్పాడు. అతని తండ్రి అతనితో, నువ్వు కన్న ఈ కల ఏమిటి? నేను, నీ తల్లి, నీ అన్నలు నిజంగా నీకు సాష్టాంగపడాలా అని అతణ్ణి గద్దించాడు. అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకముంచుకున్నాడు. యోసేపును అన్నలు అమ్మివేయడం. యోసేపు సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్ళారు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందను మేపుతున్నారు, నిన్ను వారి దగ్గరికి పంపుతాను రా అన్నప్పుడు అతడు అలాగే అని చెప్పాడు. అప్పుడు యాకోబు, నువ్వు వెళ్ళి నీ సోదరుల క్షేమాన్ని, మందక్షేమాన్ని తెలుసుకుని నాకు కబురు తీసుకురా అని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతణ్ణి పంపించాడు. అతడు షెకెముకు వచ్చాడు. యోసేపు పొలంలో ఇటూ అటూ తిరుగుతూ ఉండగా ఒక మనిషి అతణ్ణి చూసి, దేని గురించి వెతుకుతున్నావ్ అని అడిగాడు. అందుకతడు, నేను నా సోదరులను వెతుకుతున్నాను. వారు మందను ఎక్కడ మేపుతున్నారో దయచేసి నాకు చెప్పు అని అడిగాడు. అందుకు ఆ మనిషి, వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు దోతానుకు వెళ్దాం పదండి అని చెప్పుకోవటం నేను విన్నాను అని చెప్పాడు. అప్పుడు యోసేపు తన సోదరుల కోసం వెదుకుతూ వెళ్లి దోతానులో వారిని కనుగొన్నాడు. అతడు దగ్గరికి రాకముందే వారు అతణ్ణి దూరం నుండి చూసి అతణ్ణి చంపటానికి దురాలోచన చేశారు. వారు, అడుగో, కలలు కనేవాడు వస్తున్నాడు, వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమవుతాయో చూద్దాం అని ఒకరికొకరు చెప్పుకున్నారు. రూబేను ఆ మాట విని, మనం వాణ్ణి చంపకూడదు అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పించాడు. ఎలాగంటే, రూబేను అతణ్ణి తమ తండ్రికి అప్పగించాలని, వారు అతణ్ణి చంపకుండా విడిపించాలని ఉద్దేశించి, రక్తం చిందించవద్దు, అతణ్ణి చంపకుండా అడవిలో ఉన్న ఈ గుంటలో తోసేయండి అని వారితో చెప్పాడు. యోసేపు తన సోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వారు యోసేపు తొడుక్కున్న ఆ అందమైన నిలువుటంగీని తీసేసి అతణ్ణి పట్టుకుని ఆ గుంటలో పడదోశారు. అది నీళ్లు లేని వట్టి గుంట. వారు భోజనానికి కూర్చున్నప్పుడు
ఐగుప్తుకు సుగంధ ద్రవ్యాలు, మస్తకి, బోళం మోసుకుపోతున్న ఒంటెలతో ఇష్మాయేలీ యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు. అప్పుడు యూదా, మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి గదా, వాడిని చంపకూడదు అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు. ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 షెకెళ్ల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు. రూబేను ఆ గుంట దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు యోసేపు అందులో లేకపోవడంతో అతడు తన బట్టలు చింపుకున్నాడు. అతడు తన సోదరుల దగ్గరికి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి వెళతాను అన్నాడు. వారు ఒక మేకపిల్లను చంపి యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు. వారు దాన్ని తమ తండ్రి దగ్గరకు తీసుకెళ్ళి, ఇది మాకు దొరికింది, ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు అన్నారు. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది, తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది అన్నాడు. యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు. అతని కొడుకులు, కూతురులు అందరూ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేశారు, గాని అతడు ఓదార్పు పొందలేదు. నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి, నా కొడుకు దగ్గరికి వెళ్తాను అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు. మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి ఫరో రాజు అంగరక్షకుల సేనానిగా పనిచేస్తున్న పోతీఫరుకు అతణ్ణి అమ్మేశారు. ఆదికాండము 38వ అధ్యాయము. యూదా, తామారు. ఆ కాలంలో యూదా తన సోదరులను విడిచిపెట్టి హీరా అనే ఒక అదుల్లాము వాడితో నివసించాడు. అక్కడ షూయ అనే ఒక కనానీ యువతిని చూసి ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చేశాడు. ఆమె గర్భవతి అయ్యి ఒక కొడుకును కన్నప్పుడు వాడికి ఏరు అని పేరు పెట్టారు. ఆమె మళ్ళీ గర్భం ధరించి మరొక కొడుకును కని వాడికి ఓనాను అని పేరు పెట్టింది. ఆమె మళ్ళీ గర్భం ధరించి మూడవ కొడుకును కని వాడికి షేలా అని పేరు పెట్టింది. వారు కజీబులో ఉన్నప్పుడు ఆమె వాణ్ణి కన్నది. యూదా తన పెద్ద కొడుకు ఏరుకి తామారు అనే యువతిని పెళ్లి చేశాడు. యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి దుష్టుడు కాబట్టి యెహోవా అతణ్ణి చంపాడు. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించు అని చెప్పాడు. ఓనాను ఆ సంతానం తనది కాబోదని తెలిసి ఆమెతో పండుకున్నప్పుడు తన అన్నకి సంతానం కలగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు. అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి ఆయన అతణ్ణి కూడా చంపాడు. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నలాగా చనిపోతాడేమో అని భయపడి, నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలిగా ఉండు అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట్లో నివసించింది. చాలా రోజుల తర్వాత యూదా భార్య అయిన షూయ కూతురు చనిపోయింది. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అనే తన స్నేహితుడితో కలిసి తిమ్నాతులో తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి దగ్గరికి వెళ్ళాడు. తన మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతుకు వెళ్తున్నాడని తామారుకు తెలిసింది. షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండటం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతా కప్పుకుని తిమ్నాతుకు వెళ్లే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది. యూదా ఆమెను చూసి ఆమె ముఖం కప్పుకొని ఉండటం వలన ఆమె వేశ్య అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తన కోడలని తెలియక, నీతో సుఖిస్తాను రా అని పిలిచాడు. అందుకు ఆమె, నువ్వు నాతో సుఖించినందుకు నాకేమిస్తావు అని అడిగింది.
అందుకు అతడు, నా మందలో నుండి ఒక మేకపిల్లను పంపుతాను అన్నాడు. ఆమె, అది పంపే వరకు ఏమైనా తాకట్టు పెడితే సరే అని అంది. అతడు, ఏమి తాకట్టు పెట్టమంటావ్ అని ఆమెను అడిగాడు. ఆమె, నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర అని చెప్పింది. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది. అప్పుడామె లేచి వెళ్ళిపోయి ముసుగు తీసేసి తన విధవరాలి వస్త్రాలు ధరించింది. తరువాత యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ తాకట్టు వస్తువులను తీసుకోటానికి తన స్నేహితుడైన అదుల్లామీయుడి ద్వారా మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు ఆ మార్గంలో ఏనాయిము దగ్గర కనిపించిన ఆ వేశ్య ఎక్కడ ఉంది అని అక్కడి మనుషులను అడిగాడు. అయితే వారు, ఇక్కడ వేశ్య ఎవరూ లేదు అని అతనికి చెప్పారు. కాబట్టి అతడు యూదా దగ్గరికి తిరిగి వెళ్ళి, ఆమె నాకు కనబడలేదు, అంతేగాక అక్కడి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవరూ రాలేదని చెప్పారు అన్నాడు. యూదా, మనలను అపహాస్యం చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకొని నేను నీతో ఈ మేకపిల్లను పంపాను, ఆమె నీకు కనబడలేదు అని అతనితో అన్నాడు. సుమారు 3 నెలలైన తర్వాత నీ కోడలు తామారు జారత్వం జరిగించింది, అంతేగాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యింది అని యూదాకు కబురొచ్చింది. అప్పుడు యూదా, ఆమెను తీసుకురండి, ఆమెను సజీవ దహనం చెయ్యాలి అని చెప్పాడు. ఆమెను బయటికి తీసుకువచ్చినప్పుడు ఆమె తన మామ దగ్గరికి అతని వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతినయ్యాను, ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టండి అని చెప్పించింది. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడు షేలాను ఆమెకు ఇయ్యలేదు కాబట్టి ఆమె నాకంటే నీతిగలది అని చెప్పి ఇంకెప్పుడు ఆమెతో పండుకోలేదు. నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాపాడు. మంత్రసాని ఒక ఎర్ర దారం వాడి చేతికి కట్టి, వీడు మొదట బయటికి వచ్చాడు అని చెప్పింది. వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె, నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు అంది. అందుచేత వాడికి పెరెసు అని పేరు పెట్టారు. ఆ తర్వాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి జెరహు అని పేరు పెట్టారు. ఆదికాండము 39వ అధ్యాయము. యోసేపు పొతీఫరు భార్య. యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఫరో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పొతీఫరు అనే ఐగుప్తీయుడు అతన్ని అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయేలీయుల దగ్గర యోసేపును కొన్నాడు. యెహోవా యోసేపుతో ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ తన యజమాని అయిన ఐగుప్తీయుని ఇంట్లో ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడని, అతడు చేసేదంతా యెహోవా సఫలం చేస్తున్నాడని అతని యజమాని గమనించాడు. యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు. అతడు పొతీఫరుకు సేవ చేశాడు. పొతీఫరు తన ఇంటి మీద యోసేపును కార్యనిర్వాహకునిగా నియమించి తనకు కలిగినదంతా అతని ఆధీనంలో ఉంచాడు. అతడు తన ఇంటి మీద, తనకు ఉన్నదానంతటి మీద అతన్ని కార్యనిర్వాహకునిగా నియమించిన దగ్గర నుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా దీవెన అతని ఇంట్లో, పొలంలో, అతనికి ఉన్న దానంతటి మీద ఉంది. అతడు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించి తాను భోజనం చేయటం తప్ప తనకేమి ఉందో ఏమి లేదో చూసుకునేవాడు కాడు. యోసేపు అందగాడు, చూడటానికి బావుంటాడు. ఆ తర్వాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది. నాతో సుఖపడు అని అతనిని అడిగింది. అయితే అతడు తిరస్కరించి, నా యజమాని తనకు కలిగినదంతా నా వశంలో ఉంచాడు. నేను ఇక్కడ ఉండటం వలన ఇంట్లో ఏ విషయాన్నీ అతడు చూసుకోవటం లేదు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అంతటినీ అతడు నా ఆధీనంలో ఉంచాడు. కాబట్టి
నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను అని తన యజమాని భార్యతో అన్నాడు. ప్రతిరోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది గాని అతడు ఆమెతో ఉండడానికి గాని పాపం చేయడానికి గాని ఒప్పుకోలేదు. అలా ఉండగా ఒకరోజు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు. అప్పుడామె అతని పైవస్త్రాన్ని పట్టుకుని నాతో పండుకో అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. అతడు తన పైవస్త్రాన్ని ఆమె చేతులు విడిచి తప్పించుకుని పోవటం ఆమె చూసి తన ఇంట్లో పనిచేసే వారిని పిలిచి, చూడండి, పొతీఫరు మనలను ఎగతాళి చేయడానికి ఒక హెబ్రీయుణ్ణి మన దగ్గరికి తెచ్చాడు. నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వీడు నా దగ్గరికి వస్తే నేను పెద్ద కేక వేశాను. నేను పెద్దగా కేక వేయడం వాడు విని నా దగ్గర తన పైవస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు అని వారితో చెప్పింది. అతని యజమాని ఇంటికి వచ్చే వరకు ఆమె అతని వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది. ఆమె తన భర్తతో ఇలా వివరించింది, నువ్వు మన దగ్గరికి తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు. నేను బిగ్గరగా కేక వేస్తే వాడు తన పైవస్త్రాన్ని నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. నీ దాసుడు నాకిలా చేశాడు అని తన భార్య తనతో చెప్పిన మాటలు విని పొతీఫరు కోపంతో మండిపడ్డాడు. యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదీలను బంధించే చెరసాలలో వేయించాడు. అతడు చెరసాలలో ఉన్నాడు. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని మీద నిబంధన సంబంధమైన విశ్వాస్యతను చూపించాడు. చెరసాల అధిపతి అతన్ని అభిమానంగా చూసుకునేలా చేశాడు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడు. వారక్కడ చేసే పనులన్నీ యోసేపే చేయించేవాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనినీ ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవా సఫలం చేశాడు. ఆదికాండము 40వ అధ్యాయము. యోసేపు రాజోద్యోగులు. ఆ తరువాత ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు తమ యజమాని పట్ల నేరం చేశారు. తన ఇద్దరు ఉద్యోగస్తులు అంటే గిన్నె అందించేవాడి మీద, రొట్టెలు చేసేవాడి మీద ఫరో కోపగించుకున్నాడు. వారిని చెరసాలలో ఉంచటానికి రాజు అంగరక్షకుల అధిపతికి అప్పగించాడు. ఆ చెరసాలలోనే యోసేపును కూడా బంధించారు. ఆ అధిపతి వారందరినీ యోసేపు ఆధీనంలో ఉంచాడు. అతడు వారి బాగోగులు చూసేవాడు. వారు కొన్ని రోజులు బందీలుగా ఉన్న తర్వాత వారిద్దరూ అంటే ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు ఒకే రాత్రి కలలు కన్నారు. ఒక్కొక్కడు వేరువేరు భావాలతో కల కన్నారు. ఉదయాన యోసేపు వారి దగ్గరికి వచ్చి చూసినప్పుడు వారు విచారంగా ఉన్నారు. అతడు, మీరెందుకు విచారంగా ఉన్నారు అని వారిని అడిగాడు. అందుకు వారు, మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది, వాటి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అన్నారు. యోసేపు వారితో, అర్థాలు తెలియజేయటం దేవుని ఆధీనమే కదా, దయచేసి నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు గిన్నె అందించే వారి నాయకుడు యోసేపుతో, నా కలలో ఒక ద్రాక్ష తీగ నా ఎదుట ఉంది. ఆ ద్రాక్ష తీగకు 3 కొమ్మలున్నాయి. దానికి మొగ్గలొచ్చి పూలు పూసి గెలలు పండి ద్రాక్ష పళ్ళు వచ్చాయి. ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేను ద్రాక్ష పళ్ళు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను అని చెప్పాడు. అప్పుడు యోసేపు, దాని అర్థం ఇదే, ఆ 3 కొమ్మలు 3 రోజులు, ఇంకా 3 రోజుల్లో ఫరో నిన్ను హెచ్చించి నువ్వు అతనికి గిన్నె అందించే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పిస్తాడు. అయితే నీకంతా సరే అయినప్పుడు నన్ను గుర్తు చేసుకుని నా మీద దయ చూపించు. ఫరో దగ్గర నా గురించి మాట్లాడి ఈ చెరసాల నుండి నేను బయటికి వచ్చేలా చూడు.
ఎందుకంటే నన్ను హెబ్రీయుల దేశం నుండి దొంగిలించి తీసుకొచ్చారు. ఈ చెరసాలలో నన్ను వేయటానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు అన్నాడు. రొట్టెలు చేసేవాడు యోసేపు మంచి అర్థం చెప్పడం చూసి అతనితో, నాకు ఒక కల వచ్చింది. 3 రొట్టెల బుట్టలు నా తల మీద ఉన్నాయి. పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి అన్నాడు. యోసేపు, దాని అర్థం ఇదే, ఆ 3 బుట్టలు 3 రోజులు, ఇంకా 3 రోజుల్లో ఫరో నీ తల తీసి చెట్టుకు వేలాడదీస్తాడు, పక్షులు నీ మాంసం తింటాయి అని జవాబిచ్చాడు. 3వ రోజు ఫరో పుట్టినరోజు. అతడు తన సేవకులందరికీ విందు చేయించాడు. వారందరిలో గిన్నె అందించేవారి నాయకుడిపైన, రొట్టెలు చేసేవారి నాయకుడిపైన మిగతా సేవకులందరికంటే ధ్యాస పెట్టాడు. గిన్నె అందించేవారి నాయకుని ఉద్యోగం అతనికి తిరిగి ఇచ్చాడు. కాబట్టి అతడు ఫరో చేతికి మళ్ళీ గిన్నె అందించాడు. యోసేపు చెప్పినట్టుగా రొట్టెలు చేసేవారి నాయకుణ్ణి ఉరి తీయించాడు. అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు చేస్తానన్న సాయం గురించి పట్టించుకోలేదు. అసలు అతని గురించి మరిచిపోయాడు. ఆదికాండము 41వ అధ్యాయము. ఫరో కలలు. 2 సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నైలు నది దగ్గర నిలబడ్డాడు. పుష్టిగా ఉన్న అందమైన 7 ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి. వాటి తరువాత వికారంగా బక్క చిక్కిన 7 ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలబడ్డాయి. అప్పుడు అందవిహీనమైనవి, చిక్కిపోయినవి అయిన ఆవులు అందమైన బలిసిన ఆవులను తినేశాయి. దాంతో ఫరో నిద్రలేచాడు. అతడు నిద్రపోయి 2వసారి కల కన్నాడు. అందులో మంచి పుష్టిగల 7 కంకులతో ఉన్న కాడ పైకి వచ్చింది. తూర్పుగాలి వల్ల పాడైపోయిన 7 తాలు కంకులు వాటి తరువాత మొలిచాయి. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 కంకులను ఆ తాలు కంకులు మింగివేశాయి. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించాడు. ఉదయాన్నే అతని మనసు కలవరపడింది. కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ, అక్కడి పండితులందరినీ పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు. గాని ఫరోకు వాటి అర్థం చెప్పేవాడెవడూ లేడు. అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు, ఈరోజు నా తప్పు గుర్తుకు వచ్చింది. ఫరో తన సేవకుల మీద కోపపడి నన్ను, రొట్టెలు చేసేవారి నాయకుడిని రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు. ఒకే రాత్రి నేను అతడు కలలు కన్నాము. ఒక్కొక్కడు వేర్వేరు అర్థాలతో కలలు కన్నాము. అక్కడ రాజ అంగరక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హెబ్రీ యువకుడు మాతో కూడా ఉన్నాడు. అతనితో మా కలలను మేము వివరించి చెబితే అతడు వాటి అర్థాన్ని మాకు తెలియచేశాడు. అతడు మాకు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించి వేరే వాడిని ఉరి తీయించారు అని ఫరోతో చెప్పాడు. ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షౌరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు. ఫరో యోసేపుతో, నేనొక కల కన్నాను. దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియచేయగలవని నిన్ను గూర్చి విన్నాను అన్నాడు. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు అని ఫరోతో చెప్పాడు. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను. బలిసిన అందమైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి. నీరసంగా చాలా వికారంగా చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చాయి. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడా నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినేశాయి. అవి వాటి కడుపులో పడ్డాయి గాని
అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉన్నట్లే అవి చూడ్డానికి వికారంగా ఉన్నాయి. అంతలో నేను మేలుకున్నాను. నా కలలో నేను చూస్తే పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి. తూర్పు గాలిచేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాయి. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాయి. ఈ కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్థాన్ని తెలియచేసే వారెవరూ లేరు అని అతనితో చెప్పాడు. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు తెలియచేశాడు. ఆ 7 మంచి ఆవులు 7 ఏళ్ళు, ఆ 7 మంచి కంకులు 7 ఏళ్ళు. కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారంగా పైకి వచ్చిన 7 ఆవులు 7 ఏళ్ళు. తూర్పు గాలిచేత చెడిపోయిన 7 తాలు వెన్నులు 7 ఏళ్ల కరువు. నేను ఫరోతో చెప్పే మాట ఇదే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు చూపించాడు. ఇదిగో, ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే 7 ఏళ్ళు రాబోతున్నాయి. వాటి తరువాత 7 ఏళ్ల కరువు వస్తుంది. అప్పుడు ఆ పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. దాని తరువాత వచ్చే కరువు చేత దేశంలో ఆ పంట సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది. ఈ పని దేవుడే నిర్ణయించాడు. దీన్ని దేవుడు చాలా త్వరగా జరిగిస్తాడు. అందుకే ఆ కల ఫరోకు 2 సార్లు వచ్చింది. కాబట్టి ఫరో వివేకము జ్ఞానము ఉన్న మనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి. ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి సమృద్ధిగా పంట పండే 7 ఏళ్లలో ఐగుప్తు దేశమంతటా 5వ భాగం తీసుకోవాలి. వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి పట్టణాల్లో భద్రం చేయాలి. కరువు వలన ఈ దేశం నశించిపోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే 7 ఏళ్ల కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది అని ఫరోతో చెప్పాడు. ఈ సలహా ఫరోకు అతని పరివారమందరి దృష్టికి నచ్చింది. ఫరో తన పరివారంతో, ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా అన్నాడు. ఫరో యోసేపుతో, దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకము జ్ఞానము ఉన్నవారెవరూ లేరు. నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను అన్నాడు. ఫరో, చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను అని యోసేపుతో చెప్పాడు. ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్టమైన బట్టలు అతనికి తొడిగించి అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. తన 2వ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ నమస్కారం చేయండి అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీద ఫరో అతన్ని నియమించాడు. ఫరో యోసేపుతో, నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కాని కాలిని కాని ఎత్తకూడదు అన్నాడు. ఫరో యోసేపుకు జఫ్నత్ పనేహు అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన ఆసెనతుతో పెళ్లి చేశాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటికి వచ్చినప్పుడు 30 ఏళ్లవాడు. యోసేపు ఫరో దగ్గర నుండి బయలుదేరి ఐగుప్తు దేశమంతటా తిరిగాడు. సమృద్ధిగల 7 ఏళ్లలో భూమి చాలా విరివిగా పండింది. ఐగుప్తు దేశంలోని 7 ఏళ్ల ధాన్యమంతా అతడు సమకూర్చి పట్టణాల్లో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉన్న పొలాల ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వ చేశాడు. యోసేపు సముద్రపు ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిల్వ చేశాడు. అది కొలతకు మించిపోయింది కాబట్టి దాన్నిక కొలవటం మానుకున్నారు. కరువు కాలం ముందే యోసేపుకు 2 కొడుకులు పుట్టారు. ఓను పట్టణ యాజకుడైన పొతీఫెర కూతురు ఆసెనతు వారికి తల్లి. అప్పుడు యోసేపు, దేవుడు నా కష్టాన్నంతా
మా నాన్న ఇంట్లో వారందరినీ నేను మరిచిపోయేలా చేశాడు అని తన పెద్ద కొడుక్కి మనష్షే అనే పేరు పెట్టాడు. నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు అని రెండో కొడుక్కి ఎఫ్రాయిము అనే పేరు పెట్టాడు. ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన 7 ఏళ్లు గడిచిపోయాయి. యోసేపు చెప్పిన ప్రకారం 7 ఏళ్ల కరువు మొదలయింది గాని ఐగుప్తు దేశమంతటా ఆహారం ఉంది. ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశ ప్రజలు ఆహారం కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయండి అని ఐగుప్తీయులందరితో చెప్పాడు. ఆ ప్రదేశమంతా కరువు వ్యాపించింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మాడు. ఐగుప్తు దేశంలో ఆ కరువు తీవ్రంగా ఉంది. ఆ కరువు లోకమంతా తీవ్రంగా ఉండటం వల్ల లోకమంతా యోసేపు దగ్గర ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చింది. ఆదికాండము 42వ అధ్యాయము. యోసేపు అన్నలు ఐగుప్తుకు పోవడం. ఐగుప్తులో ధాన్యం ఉందని యాకోబు తెలుసుకుని, మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారేంటి అని తన కొడుకులతో అన్నాడు. చూడండి, ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను. మనం చావకుండా బతికేలా మీరు అక్కడికి వెళ్ళి మన కోసం అక్కడ నుంచి ధాన్యం కొనుక్కురండి అన్నాడు. యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనడానికి వెళ్ళారు. అయితే యాకోబు అతనికి ఏదైనా హాని సంభవిస్తుందేమో అని యోసేపు తమ్ముడైన బెన్యామీనును అతని అన్నలతో పంపలేదు. కరువు కనాను దేశంలో ఉంది కాబట్టి ధాన్యం కొనడానికి వచ్చిన వారితో ఇశ్రాయేలు కొడుకులు కూడా వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశానికి అధికారిగా ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యాన్ని అమ్మేవాడు. కాబట్టి యోసేపు అన్నలు వచ్చి ముఖాలు వంచి నేలకు వంగి యోసేపుకు నమస్కారం చేశారు. యోసేపు తన అన్నలను చూసి వారిని గుర్తుపట్టి వారికి తెలియని మనిషిలా వారితో కఠినంగా మాట్లాడి, మీరెక్కడ నుండి వచ్చారు అని అడిగాడు. అందుకు వారు, ఆహారం కొనడానికి కనాను దేశం నుండి వచ్చాము అన్నారు. యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు గాని వారు అతణ్ణి గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తనకు వచ్చిన కలలను గుర్తుకు తెచ్చుకుని, మీరు గూఢాచారులు, ఈ దేశపు గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు అన్నాడు. వారు, లేదు ప్రభూ, మీ దాసులైన మేము ఆహారం కొనడానికే వచ్చాము. మేమంతా ఒక తండ్రి కొడుకులం. మేము నిజాయితీ గలవాళ్ళం. నీ దాసులమైన మేము గూఢాచారులం కాదు అని బదులిచ్చారు. అయితే అతడు వారితో, కాదు, ఈ దేశం గుట్టు తెలుసుకోవడానికి మీరు వచ్చారు అన్నాడు. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 అన్నదమ్ములం. కనాను దేశంలో ఉన్న ఒక తండ్రి కొడుకులం. ఇదిగో, అందరిలో చిన్నవాడు ఈ రోజు మా నాన్న దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు అన్నారు. అయితే యోసేపు, కాదు, నేను చెప్పినట్టు మీరు గూఢాచారులే. మీ అసలు సంగతి ఇలా తెలుస్తుంది. ఫరో జీవం తోడు మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే తప్ప మీరిక్కడ నుంచి వెళ్ళరు. మీ తమ్ముణ్ణి తీసుకురావడానికి మీలో ఒకణ్ణి పంపండి. అప్పటి వరకు మీరు ఇక్కడ బందీలుగా ఉంటారు. మీలో నిజముందో లేదో మీ మాటల్లో తెలుస్తుంది. లేకపోతే ఫరో జీవం తోడు మీరు గూఢాచారులే అని చెప్పి వారిని 3 రోజులు చెరసాలలో వేయించాడు. 3వ రోజు యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడేవాణ్ణి. మీరు బతకాలంటే ఇలా చేయండి. మీరు నిజాయితీ గలవారైతే మీ సోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో ఉండాలి. మిగతావారు మీ ఇంటివారి కరువు తీరడానికి ధాన్యం తీసుకువెళ్ళండి. మీ తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీ మాటలు నిజమే అని తెలుస్తుంది. మీరు చావరు అని చెప్పాడు. కాబట్టి వారు అలా చేశారు. అప్పుడు వారు ఒకడితో ఒకడు, మన తమ్ముని విషయంలో మనం నిజంగా అపరాధులమే. అతడు మనలను బతిమాలినప్పుడు మనం అతని వేదన చూసి కూడా వినలేదు. రూబేను, ఈ చిన్నవాడి పట్ల పాపం చేయవద్దని నేను మీతో చెప్పినా మీరు వినలేదు. కాబట్టి అతని చావును బట్టి మనకు తగిన శాస్తి జరుగుతున్నది.
అని వారితో అన్నాడు. వారి మాటలు యోసేపుకు అర్థమయ్యాయని వారికి తెలియదు. ఎందుకంటే వారి మధ్య తర్జుమా చేసేవాడు ఒకడున్నాడు. యోసేపు వారి దగ్గర నుండి అవతలకు పోయి ఏడ్చాడు. వారి దగ్గరికి తిరిగి వచ్చి వారితో మాట్లాడాడు. వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కళ్ళెదుటే అతన్ని బంధించాడు. తన అన్నల సంచుల్లో ధాన్యం నింపమని, ఎవరి డబ్బులు వారి సంచుల్లోనే తిరిగి ఉంచమని, ప్రయాణం కోసం భోజన పదార్థాలు వారికివ్వాలని తన పనివారికి ఆజ్ఞాపించాడు. వారు తాము కొనిన ధాన్యాన్ని గాడిదల మీదెక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యోసేపు అన్నలు కనానుకు తిరిగి రావటం. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టడానికి తన సంచి విప్పితే అతని ధనం కనపడింది. అవి అతని సంచి మూతిలో ఉన్నాయి. అప్పుడతడు, నా డబ్బు నాకే ఉంది, చూడండి, నా సంచిలోనే ఉంది అని తన సోదరులతో అన్నాడు. వారి గుండెలు అదిరిపోయాయి. వారు వణికిపోతూ ఒకరితో ఒకరు, ఇదేంటి, దేవుడు మనకిలా చేశాడు అనుకున్నారు. వారు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరికి వచ్చి తమకు జరిగినదంతా అతనికి తెలియచేశారు. ఆ దేశానికి అధిపతి మాతో కఠినంగా మాట్లాడి మేము ఆ దేశాన్ని వేగు చూడడానికి వచ్చామనుకున్నాడు. అప్పుడు మేము, అయ్యా, మేము నిజాయితీపరులం, గూఢాచారులం కాదు, 12 మంది సోదరులం, ఒక్క తండ్రి కొడుకులం, ఒకడు లేడు, చిన్నవాడు ఇప్పుడు కనాను దేశంలో మా నాన్న దగ్గర ఉన్నాడు అని అతనితో చెప్పాము. అందుకు ఆ దేశాధిపతి, మాతో మీరు నిజాయితీపరులని ఇలా తెలుసుకుంటాను. మీ సోదరుల్లో ఒకణ్ణి నా దగ్గర విడిచిపెట్టి మీ ఇంట్లో వారికి కరువు తీరేలా ధాన్యం తీసుకువెళ్ళండి. నా దగ్గరికి ఆ చిన్నవాణ్ణి తీసుకురండి. అప్పుడు మీరు నిజాయితీపరులని, గూఢాచారులు కారని నేను తెలుసుకుని మీ సోదరుణ్ణి మీకు అప్పగిస్తాను. అప్పుడు మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాడు అన్నారు. వారు తమ సంచులు కుమ్మరిస్తే ఎవరి డబ్బుల మూట వారి సంచుల్లో ఉంది. వారు వారి తండ్రి ఆ డబ్బుల మూటలు చూసి భయపడ్డారు. అప్పుడు వారి తండ్రి యాకోబు, మీరు నా పిల్లల విషయంలో నన్ను దుఃఖానికి గురిచేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుపోతారు. ఇవన్నీ నా మీదికే వచ్చాయి అని వారితో అన్నాడు. అందుకు రూబేను, నేనతన్ని నీ దగ్గరికి తీసుకురాకపోతే నా 2 కొడుకులను నువ్వు చంపేయవచ్చు. అతన్ని నా చేతికి అప్పగిస్తే అతన్ని తిరిగి మీ దగ్గరికి తీసుకువస్తాను అని చెప్పాడు. అయితే అతడు, నా కొడుకును మీతో వెళ్ళనివ్వను. అతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలాడు. మీరు వెళ్ళే దారిలో ఇతనికి హాని కలిగితే తల నెరిసిన నన్ను దుఃఖంతో మృత్యులోకంలోకి దిగిపోయేలా చేస్తారు అన్నాడు. ఆదికాండము 43వ అధ్యాయము. అన్నలు రెండవసారి ఐగుప్తు ప్రయాణం. కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మళ్ళీ వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనండి అని వారితో అన్నాడు. యూదా, అతడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖం చూడకూడదు అని మాతో గట్టిగా చెప్పాడు. కాబట్టి నువ్వు మా తమ్ముణ్ణి మాతో పంపితే మేము వెళ్ళి నీకోసం ఆహారం కొంటాం. నువ్వు వాణ్ణి పంపకపోతే మేము వెళ్ళం. మీ తమ్ముడు మీతో లేకపోతే మీరు నా ముఖం చూడకూడదని అతడు మాతో చెప్పాడు అన్నాడు. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక తమ్ముడు ఉన్నాడని మీరు అతనితో చెప్పి నాకు ఇంత కీడు ఎందుకు తెచ్చిపెట్టారు అన్నాడు. వారు, అతడు మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా, మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా అని మా గురించి, మన కుటుంబం గురించిన వివరాలు అడిగాడు. మేము ఆ ప్రశ్నలకు తగినట్టు జవాబిచ్చాం. మీ తమ్ముణ్ణి తీసుకురండి అని అతడు అడుగుతాడని మాకెలా తెలుస్తుంది అన్నారు. యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో, ఆ చిన్నవాణ్ణి నాతో పంపు, మేము వెళతాము. అప్పుడు మేమే కాదు, నువ్వు మా పిల్లలు చావకుండా బతుకుతాం. నేను అతనికి జామీను ఉంటాను. నువ్వు నన్ను బాధ్యుడిగా ఎంచవచ్చు. నేను అతన్ని తిరిగి నీ దగ్గరికి తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టకపోతే నా జీవితమంతా ఆ నింద భరిస్తాను.
మాకు ఆలస్యం కాకపోతే ఈ పాటికి రెండవసారి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళమే అన్నాడు. వారి తండ్రి ఇశ్రాయేలు వారితో, అలాగైతే మీరిలా చేయండి, ఈ దేశంలోని మేలైన వస్తువులను మీ సంచుల్లో వేసుకుని తీసుకువెళ్ళండి. కొంచెం సుగంధ ద్రవ్యాలు, కొంచెం తేనె, మసాలా దినుసులు, బోళం, పిస్తాకాయలు, బాదం కాయలు మీ సంచుల్లో వేసుకుని అతనికి కానుకగా తీసుకెళ్ళండి. రెండింతల డబ్బు తీసుకువెళ్ళండి. మీ సంచుల మూతిలో వాళ్ళు ఉంచిన డబ్బు కూడా మళ్ళీ చేతపట్టుకుని వెళ్ళండి. బహుశా అది పొరపాటు కావచ్చు. మీ తమ్ముణ్ణి వెంటబెట్టుకుని అతని దగ్గరికి తిరిగి వెళ్ళండి. అతడు మీ అన్నను బెన్యామీనును మీకు అప్పగించేలా సర్వశక్తుడైన దేవుడు అతని ముందు మిమ్మల్ని కరుణించుగాక. నేను సంతానాన్ని పోగొట్టుకోవలసి ఉంటే పోగొట్టుకుంటాను అని వారితో చెప్పాడు. వాళ్ళు ఆ కానుక తీసుకుని చేతుల్లో రెండింతల డబ్బు తమ వెంట బెన్యామీనును తీసుకుని ఐగుప్తుకు వెళ్లి యోసేపు ముందు నిలబడ్డారు. యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూసి తన గృహ నిర్వాహకునితో, వీరిని ఇంట్లోకి తీసుకెళ్లి ఒక జంతువును కోసి వంట సిద్ధం చేయించు. మధ్యాహ్నం వీరు నాతో భోజనం చేస్తారు అని చెప్పాడు. యోసేపు చెప్పినట్లు అతడు చేసి వారిని యోసేపు ఇంటికి తీసుకెళ్ళాడు. తమను యోసేపు ఇంటికి తీసుకెళ్లినందుకు వారు భయపడి, మొదట మన సంచుల్లో తిరిగి ఇచ్చేసిన డబ్బు కోసం అతడు మన మీద దాడి చేసే అవకాశం ఉంది, మనలను బంధించి దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకోవచ్చు అనుకున్నారు. వారు యోసేపు గృహ నిర్వాహకుని దగ్గరికి వచ్చి ఇంటి గుమ్మం ముందు అతనితో మాట్లాడి, అయ్యగారు, మొదట మేము ఆహారం కొనటానికి మొదటిసారి వచ్చాము. అయితే మేము దిగిన చోటికి చేరి మా సంచులు విప్పితే చూడండి, మా అందరి డబ్బు మొత్తం ఎవరి డబ్బు వారి సంచి మూతిలో ఉంది. అదంతా పట్టుకొచ్చాము. ఆహారం కొనటానికి వేరే డబ్బు కూడా తెచ్చాము. మా డబ్బు మా సంచుల్లో ఎవరు వేశారో మాకు తెలియదు అని చెప్పారు. అందుకతడు, మీకు అంతా క్షేమమే, భయపడవద్దు. మీ తండ్రి దేవుడు, మీ దేవుడు మీ సంచుల్లో మీ డబ్బు పెట్టి ఉంటాడు. మీ డబ్బు నాకు అందింది అని చెప్పి షిమ్యోనును వారి దగ్గరికి తెచ్చాడు. గృహ నిర్వాహకుడు వారిని యోసేపు ఇంట్లోకి తీసుకువచ్చి వారికి నీళ్ళిస్తే వారు కాళ్ళు కడుక్కున్నారు. అతడు వారి గాడిదలకు మేత వేయించాడు. అక్కడ తాము భోజనం చేయాలని వారు విన్నారు కాబట్టి మధ్యాహ్నం యోసేపు వచ్చే సమయానికి తమ కానుక సిద్ధంగా ఉంచారు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోకి తెచ్చి అతనికి నేలను వంగి నమస్కారం చేశారు. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ నాన్న క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకా బతికే ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినప్పుడు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు అని చెప్పి వంగి సాగిలపడ్డారు. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడు తన తమ్ముడు అయిన బెన్యామీనును చూసి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, బాబూ, దేవుడు నీకు దయ చూపుతాడు గాక అన్నాడు. అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చింది కాబట్టి అతడు త్వరగా ఏడవటానికి చోటు వెతికి లోపలి గదిలోకి వెళ్లి అక్కడ ఏడ్చాడు. అతడు తన ముఖం కడుక్కుని బయటికి వచ్చాడు. అతడు తన్ను తాను సముదాయించుకుని, భోజనం వడ్డించండి అని చెప్పాడు. అతనికి వారికి అతనితో భోజనం చేస్తున్న ఐగుప్తీయులకు వేరువేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు అసహ్యం. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు వారు అతని ముందు తమ తమ వయసు ప్రకారం కూర్చున్నారు. వారంతా ఆశ్చర్యపోయారు. అతడు తన దగ్గర నుంచి వారికి పళ్ళేల్లో భోజనం వంతులెత్తి పంపాడు. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు ఎక్కువగా ఉంది. వారంతా తాగి యోసేపుతో విందారగించి ఉల్లాసంగా గడిపారు. ఆదికాండము 44వ అధ్యాయము. సంచిలో వెండి గిన్నె. యోసేపు వారు మోసికెళ్ళినంత ఆహారాన్ని వారి సంచులో నింపి, ఎవరి డబ్బు వారి సంచి మూతిలో పెట్టు,
చివరివాడి సంచి మూతిలో నా వెండి గిన్నె, అతని ధాన్యపు డబ్బు పెట్టు అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు. తెల్లవారినప్పుడు ఆ మనుషులను తమ గాడిదలతో పాటు పంపివేశారు. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళకముందే యోసేపు తన గృహ నిర్వాహకునితో, నువ్వు లేచి ఆ మనుషుల వెంబడించి వెళ్ళి వారిని కలుసుకుని, మీరు మేలుకు ప్రతిగా కీడు చేశారేమిటి? నా యజమాని తాగే గిన్నె, శకునాలు చూసే గిన్నె ఇదే కదా? మీరు చేసిన ఈ పని చాలా దుర్మార్గం అని వారితో చెప్పు అన్నాడు. అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పాడు. వారు, మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పటం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము. చూడండి, మా సంచుల మూతుల్లో మాకు దొరికిన డబ్బును కనాను దేశంలో నుండి తిరిగి తీసుకువచ్చాము. నీ ప్రభువు ఇంట్లో నుంచి మేము వెండి గాని బంగారం గాని ఎలా దొంగిలిస్తాము? నీ దాసుల్లో ఎవరి దగ్గర అది దొరుకుతుందో వాడు చస్తాడు గాక. మేము మా ప్రభువుకు దాసులమవుతాం అని అతనితో అన్నారు. గృహ నిర్వాహకుడు, మంచిది, మీరు చెప్పినట్టే చేయండి. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడే నాకు బానిస అవుతాడు. మిగతావారు నిర్దోషులు అని చెప్పాడు. అప్పుడు ప్రతివాడు గబగబా తన సంచిని దించి దాన్ని విప్పాడు. ఆ గృహ నిర్వాహకుడు పెద్దవాడి సంచితో మొదలుపెట్టి చిన్నవాడి సంచి వరకు వెతికాడు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది. వారు తమ బట్టలు చింపుకున్నారు. అందరూ గాడిదల మీద సంచులు ఎక్కించుకుని పట్టణానికి తిరిగి వచ్చారు. అప్పుడు యూదా అతని సోదరులు యోసేపు ఇంటికి వచ్చారు. అతడింకా అక్కడే ఉన్నాడు. వారు అతని ముందు నేల మీద సాగిలపడ్డారు. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నాలాంటి మనిషి శకునం చూసి తెలుసుకుంటాడని మీకు తెలియదా అని వారితో అన్నాడు. యూదా, మా యజమానులైన మీతో ఏమి చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? దేవుడే నీ దాసుల అపరాధం కనుగొన్నాడు. ఇదిగో, మేము ఎవని దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడు మా యజమానులైన మీకు దాసులమవుతాం అన్నాడు. యోసేపు, అలా చేయటం నాకు దూరమవుతుంది గాక. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరికి సమాధానంగా వెళ్ళండి అని చెప్పాడు. బెన్యామీను కోసం యూదా వేడుకోలు. యూదా అతన్ని సమీపించి, ప్రభూ, ఒక మనవి, ఒక మాట రహస్యంగా నా యజమానుడైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనివ్వండి. తమ కోపం తమ దాసుని మీద రగులుకోనివ్వకండి. తమరు ఫరో అంతవారు గదా. నా యజమానులైన మీరు, మీకు తండ్రి అయినా తమ్ముడైనా ఉన్నాడా అని తమ దాసులను అడిగారు. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రి, అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని అన్న చనిపోయాడు. వాడి తల్లికి వాడొక్కడే మిగిలాడు. అతని తండ్రి అతన్ని ఎంతో ప్రేమిస్తాడు అన్నాము. అప్పుడు తమరు, నేనతన్ని చూడడానికి అతన్ని నా దగ్గరికి తీసుకురండి అని తమ దాసులతో చెప్పారు. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని వదిలి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచిపోతే వాడి తండ్రి చనిపోతాడు అని నా యజమానులైన మీతో చెప్పాము. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మళ్ళీ నా ముఖం చూడకూడదు అని తమ దాసులతో చెప్పారు. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని దగ్గరికి మేము వెళ్ళి నా యజమానులైన మీ మాటలను అతనికి తెలియచేశాము. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనుక్కొని రండి అని చెబితే మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉంటేనే వెళ్తాము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆయన ముఖం చూడలేము అని చెప్పాము. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు. వారిలో ఒకడు నాకు దూరమైపోయాడు. అతడు తప్పకుండా క్రూర మృగాల బారిన పడి ఉంటాడు. అప్పటినుంచి అతడు నాకు కనబడలేదు. మీరు నా దగ్గర నుంచి ఇతన్ని కూడా తీసుకుపోతే ఇతనికి ఏదైనా హాని జరిగితే తల నెరసిన నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తారు అని మాతో చెప్పాడు. కాబట్టి తమ దాసుడైన నా తండ్రి దగ్గరికి
నేను తిరిగి వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మాతోబాటు లేకపోతే మా తండ్రి ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుంది. కాబట్టి ఈ చిన్నవాడు మాతో లేకపోవడం చూడగానే అతడు చచ్చిపోతాడు. అలా తమ దాసులమైన మేము తల నెరిసిన తమ సేవకుడైన మా తండ్రిని మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తాము. తమ సేవకుడినైన నేను ఈ బాలునికి జామీనుగా ఉండి నీ దగ్గరికి నేనతని తీసుకురాకపోతే మా నాన్న దృష్టిలో ఆ నింద నా మీద ఎప్పుడు ఉంటుంది అని చెప్పాను. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సోదరులతో వెళ్ళనివ్వండి. ఈ చిన్నవాడు నాతో కూడా లేకపోతే మా నాన్న దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే మా నాన్నకు వచ్చే అపాయం చూడవలసి వస్తుంది అని చెప్పాడు. ఆదికాండము 45వ అధ్యాయము. యోసేపు తానెవరో వెల్లడిపరచుకోవటం. అప్పుడు యోసేపు తన దగ్గర నిలబడ్డ పరివారం ఎదుట తమాయించుకోలేక, అందరినీ నా దగ్గర నుంచి బయటికి పంపివేయండి అని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన అన్నలకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు అతని దగ్గర ఎవరూ లేరు. అతడు పెద్దగా ఏడవగా ఐగుప్తీయులు విన్నారు. ఫరో ఇంటివారు ఆ ఏడుపు విన్నారు. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సోదరులు అతని సమక్షంలో కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు. అప్పుడు యోసేపు, నా దగ్గరికి రండి అని తన సోదరులతో చెబితే వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడతడు, ఐగుప్తుకు వెళ్ళిపోయేలా మీరు అమ్మివేసిన మీ తమ్ముడు యోసేపును నేనే. అయినా నన్నిక్కడకు మీరు అమ్మివేసినందుకు దుఃఖపడవద్దు, మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 2 ఏళ్ల నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా 5 ఏళ్ళు దున్నడం గాని పంట కోత గాని ఉండదు. మిమ్మల్ని రక్షించి భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపటానికి, ప్రాణాలతో కాపాడటానికి దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. కాబట్టి నన్ను దేవుడే పంపాడు, మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటివారందరికీ ప్రభువుగా, ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమించాడు. మీరు త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అతనితో, నీ కొడుకు యోసేపు ఇలా చెబుతున్నాడు, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీద అధిపతిగా నియమించాడు. నా దగ్గరికి రండి, ఆలస్యం చేయవద్దు. నువ్వు గోషెను ప్రాంతంలో నివసిస్తావు. అప్పుడు నువ్వు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ గొర్రెల మందలు, నీ పశువులు, నీకు కలిగిన సమస్తము నాకు దగ్గరగా ఉంటాయి. ఇంకా 5 ఏళ్ళు కరువు ఉంటుంది. కాబట్టి నీకు, నీ ఇంటివారికి, నీకు కలిగిన దానంతటికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషిస్తాను అన్నాడని చెప్పండి. ఇదిగో, మీతో మాట్లాడేది నా నోరే అని మీ కళ్ళు, నా తమ్ముడు బెన్యామీను కళ్ళు చూస్తున్నాయి. ఐగుప్తులో నాకున్న వైభవాన్ని, మీరు చూసిన సమస్తాన్ని మా నాన్నకు తెలియచేసి త్వరగా మా నాన్నను ఇక్కడికి తీసుకురండి అని తన సోదరులతో చెప్పాడు. తన తమ్ముడు బెన్యామీను మెడను కౌగిలించుకుని ఏడ్చాడు. బెన్యామీను అతన్ని కౌగిలించుకుని ఏడ్చాడు. అతడు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు. యోసేపు సోదరులు వచ్చారు అనే సంగతి ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకు, అతని సేవకులకు చాలా ఇష్టమైంది. అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు, నీ సోదరులతో ఇలా చెప్పు, మీరిలా చేయండి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళి మీ తండ్రిని, మీ ఇంటివారిని వెంటబెట్టుకుని నా దగ్గరికి రండి. ఐగుప్తు దేశంలోని మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశపు సారాన్ని మీరు అనుభవిస్తారు. మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇలా చేయండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి.
ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు అన్నాడు. ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో మాట ప్రకారం వారికి బండ్లు ఇప్పించాడు, ప్రయాణానికి భోజన పదార్థాలు ఇప్పించాడు. అతడు వారికి 2 జతల బట్టలు ఇచ్చాడు. బెన్యామీనుకు 300 షెకెల్ల వెండి, 5 జతల బట్టలు ఇచ్చాడు. అతడు తన తండ్రి కోసం వీటిని పంపించాడు. ఐగుప్తులోని శ్రేష్ఠమైన వాటిని మోస్తున్న 10 గాడిదలను, ప్రయాణానికి తన తండ్రి కోసం ఆహారం, ఇతర ధాన్యం, వేర్వేరు తినే సరుకులు మోస్తున్న 10 ఆడగాడిదలను పంపించాడు. అప్పుడతడు తన సోదరులను సాగనంపి వారు బయలుదేరుతుంటే దారిలో పోట్లాడుకోవద్దు అని వారితో చెప్పాడు. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశానికి తమ తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చి, యోసేపు ఇంకా బతికే ఉన్నాడు, ఐగుప్తు దేశమంతటి మీద అధిపతిగా ఉన్నాడు అని అతనికి తెలియచేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేకపోయాడు. అతని హృదయం విస్మయం చెందింది. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పారు. తనను తీసుకువెళ్ళడానికి యోసేపు పంపిన బండ్లు చూసి వారి తండ్రి యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలు, నా కొడుకు యోసేపు బతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతన్ని చూస్తాను అన్నాడు. ఆదికాండము 46వ అధ్యాయము. యాకోబు ఐగుప్తు ప్రయాణం. ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకుని ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు, యాకోబూ, యాకోబూ అని ఇశ్రాయేలుని పిలిచాడు. అందుకతడు, చిత్తం ప్రభూ అన్నాడు. ఆయన, నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మోస్తాడు. యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకురావటానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించారు. యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తుకు వచ్చారు. వారు తమ పశువులను, తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసుకెళ్లారు. అతడు తన కొడుకులను, మనుమలను, తన కూతురులను, తన కొడుకుల కూతురులను, తన సంతానాన్నంతా తనతో ఐగుప్తుకు తీసుకుని వచ్చాడు. ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే. యాకోబు పెద్ద కొడుకు రూబేను. రూబేను కొడుకులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. షిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు. కనానీయురాలి కొడుకు షావూలు. లేవీ కొడుకులు గెర్షోను, కహతు, మెరారి. యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. ఏరు, ఓనాను కనాను దేశంలో చనిపోయారు. పెరెసు కొడుకులు హెస్రోను, హామోలు. ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను. జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు. వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారిని, అతని కూతురు దీనాను కన్నది. అతని కొడుకులు, అతని కుమార్తెలు మొత్తం 33. గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోది, అరేలి. ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బిరియా. వారి సోదరి సెరహు. బిరియా కొడుకులు హెబెరు, మల్కీయేలు. లాబాను తన కూతురు లేయాకిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబుకు కన్నది. యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.
యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తు దేశంలో ఓనుకు యాజకుడైన పొతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది. బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఎహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు. యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా 14. దాను కొడుకు హుషీము. నఫ్తాలి కొడుకులు యహనేలు, గూని, ఏసెరు, షిల్లేము. లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వీరిని యాకోబుకు కన్నది. వారంతా 7. యాకోబు కోడళ్లను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా 66. ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు 2. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం 70 మంది. యాకోబు గోషెనుకు దారి చూపటానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు. యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోటానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి అతని మెడను కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను కాబట్టి నేనిక చనిపోగలను అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో, తన తండ్రి కుటుంబం వారితో, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి, కనాను దేశంలో ఉన్న నా సోదరులు, నా తండ్రి కుటుంబం వారు నా దగ్గరికి వచ్చారు. వారు గొర్రెల కాపరులు, పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకువచ్చారు అని అతనితో చెబుతాను. కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏంటి అని అడిగితే, మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మా పూర్వీకులంతా కాపరులం. మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం. ఆదికాండము 47వ అధ్యాయము. యాకోబు ఐగుప్తులో స్థిరపడటం. యోసేపు వెళ్ళి ఫరోతో, మా నాన్న, నా అన్నలు వారి గొర్రెల మందలతో, వారి పశువులతో, వారికి కలిగినదంతటితో కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారు అని తెలియచేసి, తన సోదరుల్లో 5 వెంటబెట్టుకుని వెళ్ళి వారిని ఫరో ముందు నిలబెట్టాడు. ఫరో అతని సోదరులను చూసి, మీ వృత్తి ఏంటి అని అడిగితే, వారు, నీ దాసులమైన మేము మా పూర్వీకులు గొర్రెల కాపరులం అని ఫరోతో చెప్పారు. వారు, కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. నీ దాసుల మందలకు మేత లేదు. కాబట్టి ఈ దేశంలో కొంతకాలం ఉండటానికి వచ్చాము. గోషెను ప్రాంతంలో నీ దాసులు నివసించడానికి సెలవు ఇప్పించండి అని ఫరోతో అన్నారు. ఫరో యోసేపును చూసి, మీ నాన్న, నీ సోదరులు నీ దగ్గరికి వచ్చారు. ఐగుప్తు దేశం నీ ఎదుట ఉంది. ఈ దేశంలోని మంచి ప్రాంతంలో మీ నాన్న, నీ సోదరులు నివసించేలా చెయ్యి. గోషెను ప్రాంతంలో వారు నివసించవచ్చు. వారిలో ఎవరైనా సమర్థులని నీకు అనిపిస్తే నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు అని చెప్పాడు. యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకువచ్చి ఫరో ముందు నిలబెట్టినప్పుడు యాకోబు ఫరోను దీవించాడు. ఫరో, నీ వయసెంత అని యాకోబును అడిగాడు. యాకోబు, నేను ప్రయాణాలు చేసినవి 130 ఏళ్ళు. నా జీవించిన దినాలు కొద్దిగాను బాధాకరమైనవిగాను ఉన్నాయి. అవి నా పూర్వీకులు యాత్ర చేసిన సంవత్సరాలన్నీ కాలేదు అని ఫరోతో చెప్పి ఫరోను దీవించి వెళ్ళిపోయాడు. ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లే యోసేపు తన తండ్రికి, తన సోదరులకు ఐగుప్తు దేశంలో రామెసేసు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇచ్చాడు. యోసేపు తన తండ్రిని, తన సోదరులను, తన తండ్రి కుటుంబం వారినందరినీ పోషిస్తూ వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారమిచ్చి సంరక్షించాడు. ఐగుప్తులో కరువు చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ దేశమంతటా ఆహారం లేదు.
కరువుతో ఐగుప్తు దేశం, కనాను దేశం దుర్బలమైన స్థితికి వచ్చాయి. యోసేపు ప్రజలకు ధాన్యం అమ్ముతూ ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ ఉన్న డబ్బంతా పోగు చేశాడు. ఆ డబ్బంతా ఫరో భవనంలోకి యోసేపు తెప్పించాడు. ఐగుప్తు దేశంలో, కనాను దేశంలో డబ్బు అయిపోయిన తర్వాత ఐగుప్తీయులంతా యోసేపు దగ్గరికి వచ్చి, మాకు ఆహారం ఇప్పించు, నీ ముందు మేమెందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది అన్నారు. అందుకు యోసేపు, మీ పశువులు ఇవ్వండి, మీ డబ్బులు అయిపోతే మీ పశువులకు బదులు నేను మీకు ధాన్యమిస్తాను అని చెప్పాడు. కాబట్టి వారు తమ పశువులను యోసేపు దగ్గరికి తెచ్చారు. ఆ సంవత్సరం వారి మందలన్నిటికీ బదులుగా అతడు వారికి ఆహారమిచ్చి వారిని పోషించాడు. ఆ సంవత్సరం గడిచాక తరువాత సంవత్సరం వారు అతని దగ్గరికి వచ్చి, మా డబ్బంతా అయిపోయింది, ఆ సంగతి మా యజమానులైన మీ దగ్గర దాచలేము. మా పశువుల మందలన్నీ మా యజమానులైన మీ వశమయ్యాయి. మా శరీరాలు, మా భూములు తప్ప ఇంకేమీ మాకు మిగలలేదు. మీ కళ్ళ ముందు మేము మా పొలాలు ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్ని, మా పొలాలను కొనండి. మా పొలాలతో పాటు మేము ఫరోకు దాసులమవుతాం. మేము చావకుండా బతికేలా పొలాలు పాడైపోకుండా మాకు విత్తనాలివ్వండి అని అడిగారు. ఆ విధంగా యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. కరువు ఐగుప్తు వారి పాలిట తీవ్రంగా ఉండటం వలన వారంతా తమ పొలాలను అమ్మేశారు. కాబట్టి భూమి ఫరోది అయ్యింది. అతడు ఐగుప్తు పొలిమేరల ఈ చివర నుండి ఆ చివర వరకు ప్రజలను దాసులుగా చేశాడు. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినేవారు కాబట్టి వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో, నేడు మిమ్మల్ని, మీ భూములను ఫరో కోసం కొన్నాను. మీకు విత్తనాలు ఇవిగో, పొలాల్లో చల్లండి. 4 భాగాలు మీవి, పంటలో 5వ భాగం మీరు ఫరోకు ఇవ్వాలి. అది పొలాల్లో విత్తడానికి, మీ పిల్లలకు, మీ ఇంట్లో వారి ఆహారానికి అని ప్రజలతో చెప్పాడు. వారు, నువ్వు మా ప్రాణాలు నిలబెట్టావు, మాపై నీ దయ ఉండుగాక, మేము ఫరోకు బానిసలమవుతాం అని చెప్పారు. అప్పుడు 5వ భాగం ఫరోది అని యోసేపు ఐగుప్తు వారికి చట్టం నియమించాడు. అది ఇప్పటి వరకు నిలిచి ఉంది. యాజకుల భూములు మాత్రమే ఫరోవి కాలేదు. యాకోబు అవసాన దశ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలో నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది చాలా విస్తరించారు. యాకోబు ఐగుప్తు దేశంలో 17 ఏళ్లు జీవించాడు. యాకోబు మొత్తం 147 ఏళ్లు బతికాడు. ఇశ్రాయేలు అవసాన కాలం దగ్గర పడినప్పుడు అతడు తన కొడుకు యోసేపుని పిలిపించి, నా పట్ల నీకు అభిమానం ఉంటే నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నాకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించు. దయచేసి నన్ను ఐగుప్తులో పాతిపెట్టవద్దు. నేను నా పితరులతో నిద్రించినప్పుడు ఐగుప్తులో నుంచి నన్ను తీసుకెళ్ళి వారి సమాధిలో నన్ను పాతిపెట్టు అని అతనితో చెప్పాడు. అందుకు యోసేపు, నేను నీ మాట చొప్పున చేస్తాను అన్నాడు. ఇశ్రాయేలు, నాతో ప్రమాణం చెయ్యి అంటే యోసేపు అతనితో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు తన పడక తలగడ దగ్గర వంగి నమస్కరించాడు. ఆదికాండము 48వ అధ్యాయము. యోసేపు కొడుకులను యాకోబు దీవించడం. ఈ సంగతులైన తరువాత, ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగోలేదు అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అనే తన 2 కొడుకులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఇదిగో, నీ కొడుకు యోసేపు నీ దగ్గరికి వస్తున్నాడు అని యాకోబుకు తెలిసింది. అప్పుడు ఇశ్రాయేలు బలం తెచ్చుకుని తన మంచం మీద కూర్చున్నాడు. అతడు యోసేపుతో, కనాను దేశంలో ఉన్న లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి
నన్ను ఆశీర్వదించి, ఇదిగో నిన్ను ఫలవంతంగా చేసి విస్తరింపజేస్తాను, నువ్వు జనసమూహమయ్యేలా చేస్తాను, నీ వారసులకు ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు. నేను ఐగుప్తుకు నీ దగ్గరికి రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కొడుకులు నా బిడ్డలే. రూబేను, షిమ్యోనుల్లాగే ఎఫ్రాయిము, మనష్షే నా కొడుకులే. వారి తరువాత నీకు పుట్టిన సంతానం నీదే. వారి పేర్లు వారి సోదరుల స్వాస్థ్యం జాబితాల ప్రకారం నమోదు అవుతాయి. పద్దనరాము నుండి నేను వస్తున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరాన ఉన్నప్పుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను అని యాకోబు చెప్పాడు. ఇశ్రాయేలు యోసేపు కొడుకులను చూసి, వీరెవరు అని అడిగాడు. యోసేపు, వీళ్ళు నా కొడుకులు, వీరిని ఈ దేశంలో దేవుడు నాకిచ్చాడు అని తన తండ్రితో చెప్పాడు. అందుకతడు, నేను వారిని దీవించడానికి నా దగ్గరికి వారిని తీసుకురా అన్నాడు. ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేకపోయాడు. కాబట్టి యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకువచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖాన్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు. అయితే నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు అన్నాడు. యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాగిలపడ్డాడు. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి వైపు తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి వైపు తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని వారిద్దరిని అతనికి సమీపంగా తీసుకువచ్చాడు. ఇశ్రాయేలు చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచాడు. ఇశ్రాయేలు యోసేపును దీవించి, నా పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకులు ఎవరి సమక్షంలో నడుచుకున్నారో ఆ దేవుడు, ఇప్పటి వరకు నన్ను పోషించిన ఆ దేవుడు, సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత ఈ పిల్లలను దీవించుగాక. నా పేరు అబ్రాహాము, ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి కలుగుగాక. లోకంలో వారు విస్తార జనసమూహంగా అవుతారుగాక అన్నాడు. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టడం చూశాడు. అది అతనికి నచ్చలేదు. అతడు మనష్షే తల మీద పెట్టించాలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నాన్నా, అలా కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టు అని చెప్పాడు. అతని తండ్రి ఒప్పుకోక, నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు, ఇతడు కూడా ఒక జనసమూహమై గొప్పవాడవుతాడు. అయితే ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు, అతని సంతానం జనసమూహాలు అవుతారు అన్నాడు. ఆ రోజు అతడు వారిని ఇలా దీవించాడు. ఇశ్రాయేలీయులు ఎవరినైనా దీవించేటప్పుడు, ఎఫ్రాయిములాగా, మనష్షేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు గాక అని మీ పేరెత్తి దీవిస్తారు అని చెప్పి మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు. ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోతున్నాను, అయినా దేవుడు మీకు తోడై ఉండి మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు. నేను నీ సోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువ ఇచ్చాను, దాన్ని నా కత్తితో, నా వింటితో అమోరీయుల చేతిలో నుండి తీసుకున్నాను అని యోసేపుతో చెప్పాడు. ఆదికాండము 49వ అధ్యాయము. యాకోబు తన కొడుకులపై పలికిన దీవెనలు. యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు, మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను. యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి, మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి. రూబేనో, నువ్వు నా పెద్ద కొడుకువి, నా బలానివి, నా శక్తి ప్రథమ ఫలానివి, ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి, పారే నీళ్లలా చంచలుడివి, నీది ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే నువ్వు
నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నా మంచం మీదికి ఎక్కావు. షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. కోపంలో వారు మనుషులను చంపారు. సరదా కోసం ఎద్దుల కాళ్ల నరాలు తెగ్గొట్టారు. వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను, ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను. యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. యూదా సింహం పిల్ల. నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గర్నుంచి వచ్చావు. అతడు కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు. సింహంలాగా, ఆడ సింహంలాగా గర్జించాడు. అతన్ని లేపటానికి తెగించేవాడెవడు? షిలోహు వచ్చే వరకు యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ల మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి. ద్రాక్షావల్లికి తన గాడిదను, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన అంగీని ఉతికాడు. అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా, అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి. జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకు ఉంటుంది. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద. అతడు మంచి విశ్రాంతి స్థలాన్ని, రమ్యమైన భూమిని చూశాడు. బరువులు మోయటానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు. దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. దాను దారిలో పాములాగా, గుర్రం మడిమ కరచి రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు. యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను. దోపిడీగాళ్ళు గాదును కొడతారు, అయితే అతడు వాళ్ళ మడిమెను కొడతాడు. ఆషేరు ఆహారం శ్రేష్టమైనది. రాజులకు తగిన మధుర పదార్థాలు అతడు అందిస్తాడు. నఫ్తాలి వదిలిపెట్టిన లేడి, అతనికి అందమైన పిల్లలుంటారు. యోసేపు ఫలించే కొమ్మ, ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. దాని కొమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపిస్తాయి. విలుకాళ్ళు అతనిపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు, అయితే అతని విల్లు స్థిరంగా ఉంటుంది. అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి, ఎందుకంటే ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన ఇశ్రాయేలు ఆధారశిల, కాపరి పేరున అయింది. నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన, నిన్ను దీవించే సర్వశక్తుని వలన నీకు పైనుండి వచ్చే దీవెనలు, కింది అగాధపు దీవెనలు, స్తనాల గర్భాల దీవెనలు వస్తాయి. నీ తండ్రి దీవెనలు పురాతన పర్వతాలంత ఘనంగా, నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. అవి యోసేపు తల మీద ఉంటాయి. తన సోదరుల్లో ఘనుడైన వారి నడినెత్తి మీద ఉంటాయి. బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. అతడు ఉదయాన ఎరను మింగి దోచుకున్న దాన్ని సాయంత్రం వేళ పంచుకుంటాడు. యాకోబు మరణం, సమాధి. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది ఇదే. ఎవరి దీవెన వారికి తగినదే. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు, నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానిని, ఆ పొలాన్ని హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు. అక్కడే వారు అబ్రాహామును, అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును, అతని భార్య రిబ్కాను పాతిపెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను. ఆ పొలాన్ని, అందులోని గుహను హేతు కొడుకుల దగ్గర కొన్నారు అన్నాడు. యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించటం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు. ఆదికాండము 50వ అధ్యాయము.
యోసేపు తన తండ్రి మీద వాలి ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ వైద్యులు ఇశ్రాయేలు శవాన్ని సిద్ధపరిచారు. అందుకు వారికి 40 రోజులు పట్టింది. సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి అంత సమయం పడుతుంది. ఐగుప్తీయులు అతని గురించి 70 రోజులు దుఃఖించారు. అతని గురించి దుఃఖించే రోజులు అయిపోయిన తర్వాత యోసేపు ఫరో ఇంటివారితో మాటలాడి, మీ దయ నా మీద ఉంటే నా పక్షంగా ఫరోతో మా నాన్న నాతో ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోతున్నాను, కనానులో నా కోసం తవ్వించిన సమాధిలో నన్ను పాతిపెట్టాలి అని చెప్పాడు. కాబట్టి అనుమతిస్తే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మళ్ళీ వస్తాను అని యోసేపు అన్నాడు అని చెప్పండి అన్నాడు. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణం ప్రకారం వెళ్లి మీ నాన్నను పాతిపెట్టు అన్నాడు. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళాడు. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులంతా, ఐగుప్తు దేశపు పెద్దలంతా, యోసేపు ఇంటివారంతా, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారు వెళ్ళారు. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రం గోషేను దేశంలో విడిచిపెట్టారు. రథాలు, రౌతులు అతనితో వెళ్ళాయి. అది చాలా పెద్ద గుంపు అయింది. వారు యొర్దానుకు అవతల ఉన్న ఆటదు కళ్ళం వచ్చినప్పుడు చాలా పెద్దగా ఏడ్చారు. యోసేపు తన తండ్రిని గురించి 7 రోజులు విలపించాడు. ఆ దేశంలో నివసించిన కనానీయులు ఆటదు కళ్ళం దగ్గర ఏడవడం చూసి ఐగుప్తీయులకు ఇది చాలా సంతాప సమయం అని చెప్పుకున్నారు. అందుకే దానికి ఆబేల్ మిస్రాయిము అనే పేరుంది. అది యొర్దానుకు అవతల ఉంది. యాకోబు విషయంలో అతడు వారికి చెప్పినట్లు అతని కొడుకులు చేశారు. అతని కొడుకులు కనాను దేశానికి అతని శవాన్ని తీసుకుపోయి మమ్రే దగ్గరున్న మక్పేలా పొలంలోని గుహలో పాతిపెట్టారు. అబ్రాహాము పొలంతో పాటు గుహను శ్మశానం కోసం కొన్నాడు. అతడు దాన్ని హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర కొన్నాడు. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడు, అతని సోదరులు, అతని తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళిన వారంతా తిరిగి ఐగుప్తుకు వచ్చారు. యోసేపు తన అన్నలను మరోమారు క్షమించడం. యోసేపు సోదరులు తమ తండ్రి చనిపోవడం చూసి, ఒకవేళ యోసేపు మన మీద పగబట్టి మనం అతనికి చేసిన కీడుకు ప్రతీకారం చేస్తాడేమో అనుకున్నారు. కాబట్టి వారు యోసేపుకు ఈ కబురు పంపించారు. మన తండ్రి తన మరణానికి ముందు, మీరు యోసేపుతో నీ సోదరులు నీకు కీడు చేశారు, వారిని వారి అపరాధాన్ని దయచేసి క్షమించు అని చెప్పమన్నాడు అని అతనితో చెప్పారు. అతని సోదరులు పోయి అతని ముందు సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులం అన్నారు. యోసేపు, భయపడవద్దు, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయాలని చూశారు గాని మీరిప్పుడు చూస్తున్నట్టు అనేక మందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడవద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పి వారిని ఆదరించి వారితో ఇష్టంగా మాట్లాడాడు. యోసేపు అవసాన దశ, మరణం. యోసేపు అతని తండ్రి కుటుంబం వారు ఐగుప్తులో నివసించారు. యోసేపు 110 ఏళ్లు బతికాడు. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూశాడు. మనష్షే కొడుకైన మాకీరు పిల్లలను కూడా చూశాడు. వారిని యోసేపు ఒడిలో ఉంచారు. యోసేపు తన సోదరులను చూసి, నేను చనిపోబోతున్నాను, దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు అని చెప్పాడు. అంతేగాక యోసేపు, దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవస్తాడు, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుంచి తీసుకుపోవాలి అని చెప్పి ఇశ్రాయేలు కొడుకులతో ప్రమాణం చేయించుకున్నాడు. యోసేపు 110 ఏళ్ల వయసువాడై చనిపోయాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని సిద్ధపరచి ఐగుప్తు దేశంలో ఒక శవపేటికలో ఉంచారు.